అమృతలత జీవన సాఫల్య పురస్కారం 2024 సంవత్సరానికి జర్నలిజం విభాగంలో జి వల్లీశ్వర్ గారు అందుకోబోతున్నారు. వారిని ఆసీనులు కావాల్సిందిగా కోరుతూ వారి పరిచయాన్ని చేయాల్సిందిగా మట్టిగుంట వెంకటరమణ గారిని కోరుతున్నాం. ఈ పరిచయం రాసిన వారు రావికంటి శ్రీనివాస్ గారు. సభలో వల్లీశ్వర్ గారి వెంట వచ్చిన మిత్రులు గాని బంధువులు గాని ఉంటే తదుపరి ఫోటో కోసం వారు సిద్ధంగా ఉండాలి. ఈనాటి మన తెలంగాణకి ఆనాడు రాను అని చెప్పిన బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ క్యాంపస్ని 2006లో కేవలం తన పాత్రికేయ నైపుణ్యం నిండిన లేఖలతో ఒప్పించి రప్పించిన సామర్థ్యం ముఖ్యమంత్రి మీడియా సలహాదారుగా శ్రీ వల్లీశ్వర్ది. అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ 2006 నాటి తన పర్యటనలో అనూహ్యంగా హైదరాబాద్కు ఒక పూట కేటాయించి తెలుగు రైతులతో మహిళా స్వయం సహాయక బృందాలతో ఇప్పటి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం క్షేత్రంలో ముఖాముఖి సంభాషణలు చేయడం అనే చారిత్రక సంఘటనకు కారణం ముఖ్యమంత్రి మీడియా సలహాదారుగా శ్రీ వల్లీశ్వర్ నిర్వహించిన వ్యూహాత్మక పాత్ర. ఇటువంటి పలు చారిత్రాత్మక పరిణామాల్లో చెరగని ముద్ర వేసిన పాత్రికేయుడు ఈయన. ఏలూరులో తొలితరం స్వాతంత్ర సమరయోధుడు గుండు వెంకట కృష్ణమూర్తి, శ్రీమతి లక్ష్మీ నరసింహల 3వ కుమారుడైన వల్లీశ్వర్, స్వాతంత్ర సమరయోధుడైన ప్రముఖ పాత్రికేయుడు, రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ స్థాపక అధ్యక్షులు శ్రీ మంగళంపల్లి చంద్రశేఖర్ వద్ద జర్నలిజంలో శిక్షణ పొంది ఆయనకు వారసుడిగా ఆంధ్రపత్రిక విలేఖరిగా జర్నలిజంలో అడుగుపెట్టి వృత్తిని ప్రేమించే పాత్రికేయుడిగా సుమారు 5.5 దశాబ్దాలుగా రాణిస్తున్నారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈయన కలం చురుగ్గా పరిగెడుతూనే ఉంది. శ్రీ శివలంక రాధాకృష్ణ గారి సంపాదకత్వంలోని ఆంధ్రపత్రికలో 6 ఏళ్ళు, శ్రీ నండూరి రామ్మోహన్ రావు గారి సంపాదకత్వంలోని ఆంధ్రజ్యోతిలో 2 ఏళ్ళు రిపోర్టర్గా పనిచేశారు. తర్వాత 26 సంవత్సరాల పాటు ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం, ఢిల్లీ, హైదరాబాద్ నగరాలలో ఈనాడు, న్యూస్ టైమ్, ఈటీవీలలో బ్యూరో చీఫ్ స్థాయి వరకు ఎదిగి సమున్నత ప్రమాణాలతో జర్నలిస్టుగా తమ సేవలను అందించారు. 1972-73 కాలంలో ఆంధ్ర ప్రాంతం మొత్తాన్ని కొన్ని మాసాల పాటు స్తంభింపజేసిన రాష్ట్ర విభజన ఉద్యమం సహా ప్రాంతీయ, జాతీయ స్థాయిల్లో సంచలనాత్మక కథనాలను రాసి వార్తా కథనాల రచనలో తనకంటూ ఒక ముద్ర వేశారు. ముఖ్యంగా విశాఖపట్నంలో భారత నౌకాదళం, హిందుస్థాన్ షిప్ యార్డ్, స్టీల్ ప్లాంట్, పోర్ట్ ట్రస్ట్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రామాణికమైన పరిశోధక వ్యాసాలు రాసి సమర్థుడైన పాత్రికేయుడిగా ఈనాడు అధిపతి రామోజీరావు గారి ప్రశంసలు అందుకున్నారు. ఈనాడు కోసం 8 లోక్సభ ఎన్నికలలోనూ 7 అసెంబ్లీ ఎన్నికలను, 1982 నాటి తిరుపతి సైన్స్ మహాసభలను, 1992, 1994లలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ ప్లీనరీలను, 1990-95 కాలంలో పార్లమెంటు సమావేశాలను, ఈటీవీ కోసం 1996, 1998, 1999, 2004లలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలోనూ, 2001లో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలను సమర్థంగా రిపోర్టు చేసిన అనుభవాలు వల్లీశ్వర్ పాత్రికేయుడిగా ఈ వృత్తిలో రాణించేందుకు దోహదపడ్డాయి. తాను నమ్మిన ప్రమాణాల కోసం, వృత్తిలో సంతృప్తి కోసం కుటుంబ జీవితాన్ని నష్టపోతున్న ప్రలోభాలు, వ్యక్తిత్వ పరీక్షలు తట్టుకుంటూ నిర్భీతి, నిబద్ధతతో, సాహసాలు, పోరాటాలతో సాగించిన కెరియర్లో విస్తృత మానవ సంబంధాలు తనకు ఎంతగానో ఉపకరించాయని అంటారు. పాత్రికేయ వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు 1988లో విశాఖపట్నంలో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసి దానికి అధ్యక్షులుగా గణనీయమైన సేవలను అందించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్కి ఈ సహస్రాబ్ది తొలి దశాబ్దంలో అధ్యక్షునిగా 2 సార్లు ఎన్నికై 3 ఏళ్లు దాన్ని ఒక ఫ్యామిలీ క్లబ్గా తీర్చిదిద్దిన ఘనత వీరిది. అవిభక్త రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, డాక్టర్ కొణిజేటి రోషయ్య గారికి అధికారిక మీడియా సలహాదారుగా వ్యవహరించారు. 10 ఏళ్ల పాటు 2005-2015 రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించినటువంటి ఆంధ్రప్రదేశ్ మాసపత్రికకు ప్రధాన సంపాదకులుగా హాస్య కథల పోటీలు నిర్వహిస్తూ వందలాది కొత్త రచయితలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వారు జి వల్లీశ్వర్. ప్రభుత్వ గణాంక వివరాల ప్రచురణకు మాత్రమే పరిమితైన ఈ పత్రికలో తెలుగు సాహిత్యంలో హాస్యామృతం వంటి కొత్త సాహితీ శీర్షికలను ప్రవేశపెట్టి పఠనీయతను పెంచి ఇతర సాహితీ పత్రికలతో పోటీ పడేలా తీర్చిదిద్దిన సంపాదకత్వ పటిమ వల్లీశ్వర్ గారిది. ఇప్పటికీ ఎంఎస్కో సంస్థలో విషయ సమన్వయకర్తగా విధులు నిర్వహిస్తున్నారు.
2022లో హైదరాబాదులో కేంద్ర మంత్రులు, గవర్నర్లు పాల్గొన్నటువంటి 2 రోజుల గోల్కొండ సాహితీ సదస్సు కన్వీనర్గా శ్రీ వల్లీశ్వర్ నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం. 2024లో భారత ప్రభుత్వం వారిచే 2024 నుంచి భారత ప్రభుత్వంచే నిర్వహింపబడుతున్న ప్రచురణ సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి పాలకవర్గ సభ్యులుగా ఉన్నారు. అంకిత భావం గల పాత్రికేయుడిగా 2010లో ముఖ్యమంత్రి డాక్టర్ రోషయ్య గారి నుండి రాష్ట్ర అవతరణ దినోత్సవంలో విశిష్ట పురస్కారాన్ని, 2011లో ఉత్తమ పాత్రికేయునిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది పురస్కారాన్ని, 2012లో ఏలూరు ప్రెస్ ఫోరం నుండి మంగళంపల్లి చంద్రశేఖర్ స్మారక గోల్డెన్ పెన్ పురస్కారాన్ని, 2021లో స్వధర్మ సభ హైదరాబాద్ వారిచే పివిఆర్కే ప్రసాద్ స్మారక పురస్కారాన్ని, 2023లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ప్రతిభా పురస్కారాన్ని పొందారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 2025 ఉగాది నాడు జీవన సాఫల్య పురస్కారంగా కళారత్నతో వీరిని గౌరవించింది. అనేక సాహితీ వేదికలు వీరిని తమ పురస్కారాలతో గౌరవించాయి. అనుకూలవతి అయిన భార్య లలిత కుమారి, కుమారుడు రాజా కార్తికేయ, కుమార్తె కైవల్య వీరి కుటుంబం. కార్తికేయ ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో దౌత్యవేత్తగా పనిచేస్తున్నారు. తెలుగులో అనువాద రచనలు, ఆత్మకథలు, జీవిత గాథలు, రాజకీయ చరిత్రకు సంబంధించిన 25 రచనలతో తనకంటూ ఒక విశిష్ట ముద్ర వేసిన అరుదైన పాత్రికేయుడు శ్రీ గుండు వల్లీశ్వర్. ముఖ్యంగా ప్రతి పాఠకుణ్ణి ఆలోచింపజేసే 99 సెకండ్ల కథలు అనేటువంటి వినూత్న ప్రయోగంతో సాహితీ లోకంలో కొత్త అధ్యాయాన్ని తెరిచారు శ్రీ వల్లీశ్వర్. ఈరోజు అందుకుంటున్నటువంటి అపురూప ఈ పురస్కారానికి, అవార్డుకు, జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకుంటున్న శుభ సందర్భంలో వారికి ధన్యవాదాలు, వారికి అభినందనలు అందిస్తున్నటువంటి అపురూప బృందానికి ధన్యవాదాలు. ధన్యవాదాలండి, అభినందనలు వల్లీశ్వర్ గారికి. మట్టిగుంట వెంకటరమణ గారికి ఒక సూచన. మనం పరిచయ పూర్తి పాఠం సావనీరులో ఎలాగూ వేస్తాము. దయచేసి మీకు ఇవ్వబడిన ఎడిట్ చేయబడిన దాన్ని వెర్షన్ను మాత్రమే తీసుకొని చదవాలని కోరిక. ఎందుకంటే ఇది అన్యదా భావించకండి, మిగతా వాళ్ళకు కూడా అదే సూచన చేస్తూ ఉన్నాం. ఈ సభలో వల్లీశ్వర్ గారి శ్రీమతి ఉన్నారు, వారిని ఫోటోకి రావాల్సిందిగా కోరుతున్నాం. వల్లీశ్వర్ గారి మిత్రులిద్దరు ఇరువురు హైదరాబాద్ నుంచి విచ్చేశారు, వారు కూడా సిద్ధంగా ఉండాలి. దయచేసి రావాలి ఫోటో కోసం కోరుతున్నాం. మనం పరిచయానికి ముందే కుటుంబ సభ్యులు, మిత్రులు ఎవరున్నా కూడా సిద్ధంగా ఉండాలి అన్నప్పుడు దయచేసి వారు వయోభారం ఉంటుంది, మెట్లెక్కలేని వారు ఉంటారు, అందుకని ముందుగా ఇచ్చేసి ఇక్కడ పక్కనున్న కుర్చీల్లో కూర్చుంటే ఫోటోకి పిలవగానే రావడానికి వీలవుతుంది. దానివల్ల మనం కొంచెం సమయం ఆదా చేసుకోగలుగుతాం. రండి దయచేసి. అభినందనలు సార్, ధన్యవాదాలు. ఇప్పుడు కూకట్ల తిరుపతి గారు డాక్టర్ నలిమేల భాస్కర్ గారి పరిచయాన్ని నిర్వహించాల్సిందిగా కూకట్ల తిరుపతి గారిని కోరుతున్నాం. ఈ పరిచయాన్ని గాజోజు నాగభూషణం గారు రచించారు. కరీంనగర్ మిత్రులు అన్నవరం దేవేందర్ గారు, అలాగే శ్రీనివాస్ గారి సతీమణి మధు గారు ఉన్నారు.